రోడ్డు వెంటనే వేయాలి, శేఖాపూర్ ఓతికే రోడ్డు వెంటనే. ఏం చేస్తారు మేడం? ఎందుకనంటే మీరు ప్రపోజల్స్ పంపించారు, గవర్నమెంట్ ఆమోదించలేదు. గవర్నమెంట్ ఆమోదించకపోతే ఆ మాట లేదు. కానీ అప్పటిదాకా కనీసం దాన్ని ప్యాచప్ అని చేయాలి. ప్యాచప్ అంటే మీరు వెట్టి మెటీరియల్ ఏదైతే కంకర వేస్తున్నారో దాన్ని అది వేయకుండా మొన్న మట్టి వేసిండ్రు, మట్టితో మళ్ళీ అందరు పడుతుంది. ఏమొచ్చు సార్ ఉపయోగం? అది కాలు జారుతున్నాయి, ఆ బండ మొత్తం జారిపోతుంది సార్. 1 వీక్ ఏం సార్? 1 వీక్ దాకా మొత్తం వర్షం పడదు. మొత్తం జైరాబాద్ పట్టణం నుండి హోతికే, శేఖాపూర్, మల్చెల్మ, తాండూరు వెళ్లే రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారిపోయింది. గుంతలు పడడం మూలకంగా పెద్ద ఎత్తున ప్రయాణికులు అటువైపున రోజుకు కొన్ని వేల మంది 2 వీలర్ మీద కావచ్చు, బస్సులు కావచ్చు, ఆటోలు కావచ్చు, సైకిళ్ల మీద వెళ్ళేటటువంటి ప్రజానీకం పెద్ద ఎత్తున ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ సమస్య అనేక రోజుల నుంచి మూలుగుతూ ఉంది. అయినా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ పట్టించుకున్న పాపన పోవట్లేదు. అందుకే మొన్న సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆ రోడ్డును పరిశీలించాం. ఈ సమస్య పరిష్కారం కోసం ఈరోజు ఆర్ఎండ్బి ఆఫీస్ ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేసి ఏఈ గారికి వినతి పత్రం ఇచ్చాం. ఇప్పటికైనా సరే ఈ సమస్య పరిష్కారం చేయాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తే వారం రోజుల్లో సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి ఏఈ గారు చెప్పారు. దాంతోపాటు ఈ రోడ్డు బాగు చేయడం కోసం, కొత్త రోడ్డు వేయడం కోసం ప్రభుత్వానికి 24 కోట్ల రూపాయలతోటి ప్రతిపాదనలు అధికారులు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ పంపిస్తే ఇప్పటిదాకా అధిగతి లేకుండా కనీసం ఫైనాన్స్ అప్రూవల్ ఇవ్వడం లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ఈ నిర్లక్ష్యాన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ ప్రజల యొక్క ప్రాణాలు ఈ ప్రభుత్వానికి, ఈ లోకల్ ప్రజాప్రతినిధులకు, అధికారులకు లెక్క లేకపోవడం అంటే ఇంతకంటే సిగ్గుమాలిన పని ఇంకోటి ఉండదు. తక్షణమే 24 కోట్ల రూపాయలకు ప్రభుత్వం ఆమోదం తెలపాలి, కొత్త రోడ్డు వేయాలి, తక్షణమే ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలి అని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు రోజుకు 1-2 బైకులు అక్కడ పడిపోయి తీవ్రమైనటువంటి గాయాల పాలవుతున్నటువంటి ప్రజానీకం ఉన్నారు. వాళ్ళందరి ప్రాణాలకు రక్షణ కల్పించడం కోసం తక్షణమే ఈ 24 కోట్ల రూపాయల ప్రతిపాదనలు వచ్చేలోపైనా సరే దానికి తాత్కాలిక మరమ్మతులైనా చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ ధర్నాతోటి ఊకుండేది లేదు, ఇది ప్రారంభం మాత్రమే. వారం రోజుల్లో దాన్ని రిపేర్ కావచ్చు, కొత్త రోడ్డు కావచ్చు, వేయకపోతే అవసరమైతే ఆర్ఎండ్బి కార్యాలయాన్ని, లేదు అనంటే ఆ రోడ్డును పూర్తి స్థాయిలో దిగ్బంధం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేస్తామని హెచ్చరిక చేస్తాను.